నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. కూటమి నేతలు కార్యకర్తలతో సమావేశం. తన పేషీలోని అధికారులు కూడా సేవా దృక్పథం ఉన్నవారేనన్న పవన్. భానునగర్ వాసుల చిరకాల సమస్యలకు ఫుల్ స్టాప్. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక గత 50 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఎమ్మెల్యే బోండా ఉమా చొరవతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి. గొల్లపూడి బీసీ భవన్లో నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బోండా ఉమా, యువ నాయకుడు గంటా రవితేజ. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాల పరిమితిలో ఎంఓయూల అమలుకు వీలుగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సిఐఐ సదస్సు అంతకుముందు ఒప్పందాల్లో 50% మేర ప్రక్రియ. విశాఖ పరిధిలో 1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందని మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వర్చువల్గా పాల్గొన్నారు. సిఐఐ సదస్సు అంతకుముందు ఒప్పందాల్లో 50% మేర ప్రక్రియ. విశాఖ పరిధిలో 1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందన్నారు. అమరావతి పరిధిలో 87,000 కోట్లు, తిరుపతి పరిధిలో 73,000 కోట్లు పెట్టుబడులకు ప్రక్రియ మొదలైందని చెప్పారు. తాజా సమావేశాల్లో 8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపిందన్నారు. 7.62 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 45 రోజుల్లో క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 13.25 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓయూలు జరిగాయని, పెట్టుబడుల ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కలగనుందన్నారు. దావోస్ ఫోరం ముందే వీలైనన్ని శంకుస్థాపనలు జరగాలని ఎస్ఐపిబి నిర్ణయించిందని, 1000 కోట్లకు పైగా పెట్టుబడులకు డెడికేటెడ్ అధికారిని ప్రభుత్వం నియమిస్తుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటక రంగంలో 21,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయన్నారు. విద్యుత్ రంగంలో 4.54 లక్షల కోట్లు, ఇండస్ట్రీస్ కామర్స్లో 2.02 లక్షల కోట్లు, ఐటీ రంగంలో 1.22 లక్షల కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్లో 8,519 కోట్లు, సిఆర్డీఏకు సంబంధించి 45,000 కోట్లు, మారిటైమ్ బోర్డు కింద 1.6 లక్షల కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తన పేషీలో పనిచేస్తున్న అధికారులు సమాజానికి ఉపయోగపడాలనే తపన కలిగిన వారని, అలాంటి మంచి బృందం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. చిత్తూరు పర్యటనలో కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేషీలో పనిచేస్తున్న అధికారులు సమాజానికి ఉపయోగపడాలనే తపన కలిగిన వారని, అలాంటి మంచి బృందం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సుమారు 10,000 మందికి ప్రమోషన్లు ఆగిపోవడం, ప్రతి డివిజన్లో మినీ కలెక్టరేట్లు ఏర్పాటు చేయడం వంటి ప్రజాహిత ఆలోచనలను అధికారులు తనతో పంచుకున్నారని వెల్లడించారు. రాజకీయాల్లో గుర్తింపు కష్టంతోనే వస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని అన్నారు. నాయకుడి లక్షణం నిస్సహాయులకు అండగా నిలబడమని స్పష్టం చేసిన ఆయన, తనకు వచ్చిన ఏ పదవినైనా అలంకారంగా కాదు, బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. ఈ రోజున మనం ముఖ్యంగా నేను ఈరోజు మనం చేసింది ఒకటి, మురళి గారు నచ్చిన మాటలు బాగా నచ్చినాయి నాకు. మొదటి 2 మాటలు అంటే వర్షించని మేఘం, శ్రమించని మేధావి. అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు ఏంటంటే, ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా, ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారంట. నాకు తెలియదు అది. అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు
అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమై ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నాకు నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుస్తుంది. 28వ డివిజన్లోని భానునగర్ ప్రాంత వాసులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ ఈ డివిజన్ సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించడానికి కృషి చేశారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుందని తెలిపారు. గెలుపు అనేది కేవలం విజయం కాదని అది ఒక బాధ్యత అని, నియోజకవర్గంలోని 21 డివిజన్లను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామనే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లోని భానునగర్ ప్రాంతంలో మసీదు ఎదురుగా ఉన్న కాలనీకి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేరును నామకరణం చేసి ఆర్చ్ని ప్రారంభించారు. డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రోడ్లు, వాటర్ డ్రైన్ లైన్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రతి డివిజన్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్పొరేటర్ల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా 40-50 సంవత్సరాలుగా స్లమ్ ఏరియాగా ఉన్న 28వ డివిజన్లోని భానునగర్ ప్రాంతవాసులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. గతంలో శంకుస్థాపన సమయంలో వైసీపీ నాయకులు పనులు ఆపించారని, ఆ తర్వాత వారి ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ ఈ డివిజన్ సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి ముఖ్యంగా భానునగర్లో అన్ని వసతులు కల్పించడానికి కృషి చేశారని కొనియాడారు. గతంలో బురదమయం, గుంతలమయమైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. గెలుపు అనేది కేవలం విజయం కాదని అది ఒక బాధ్యత అని పేర్కొంటూ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామనే లక్ష్యంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతవాసులకు వారికి BLC స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే 2,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం బయట అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని, వివరాలు సేకరించి పక్కా భవనాలు కట్టించడానికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ ప్రాంతవాసులు ఖాళీ చేసే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో ఈ ప్రాంతవాసులకు మౌలిక సదుపాయాలు కల్పించారని, అందుకు కృతజ్ఞతగా స్థానికులు ఈ ప్రాంతాన్ని బోండా ఉమా కాలనీగా మార్చారని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అభివృద్ధి మళ్ళా ఊపందుకుంది. ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనాక ప్రతి డివిజన్ మీద, డివిజన్లో సమస్యల మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ మా డివిజన్లో నాయకులు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రతి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం వల్ల ఇవాళ ఈ 18 నెలల కాలంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చేయగలిగాం. ప్రత్యేకంగా ఈ 28వ డివిజన్లో ఈ భానునగర్ ఇది పూర్తిగా స్లమ్ ఏరియా. ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వీళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు. గతంలో నేను 2014-19 శాసనసభ్యుడిగా అప్పుడు ఈ సీసీ రోడ్లన్నింటిని కూడా అన్నిటిని మంజూరు చేయించి శంకుస్థాపన చేసే టైంలో వైసీపీ నాయకులు ఆ రోజు రైల్వే వాళ్ళని, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని రెచ్చగొట్టి ఆపించారు. తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది.
ఏమీ చేయలే. మళ్ళా ఈ డివిజన్ కార్పొరేటర్గా మా సోదరి వీరమాచిన లలిత, అలాగే వీరమాచిన కిషోరు ఇక్కడే మళ్ళీ ఎన్నికైనాక ఈ డివిజన్ సమస్యల మీద పూర్తి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ భానునగర్లో అన్ని వసతులు కల్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ 8 రోడ్లు గతంలో మంచినీళ్ళు లేక, సరైనటువంటి టాయిలెట్లు లేక, దారి లేక, రోడ్లన్నీ కూడా బురదమయం, గోతులమయం, డ్రైనేజీ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఈ 7 సందుల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా. వీళ్ళు ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడికి 20 గజాలు, 30 గజాలు, 40 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా అనుకున్నాం, ఎన్నికల ముందు చెప్పాం. అనుకున్నటువంటి విధంగానే మా కిషోరు ఇక్కడే కూర్చొని ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే దాన్ని నేను శాసనసభ్యుడిగా పైనుంచి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించాం. ఆయన ఇక్కడ కూర్చొని, లలిత ఇక్కడే కూర్చొని పూర్తిగా సమస్యలు లేనటువంటి ఒక మోడల్ కాలనీగా దీన్ని తీర్చిదిద్ది బోండా ఉమా కాలనీ అని చెప్పి పేర్లు పెట్టారు. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు, ఒక పని చేసే కార్పొరేటరు, ఒక పని చేసే ముఖ్యమంత్రి, ఒక పని చేసే పార్లమెంట్ సభ్యుడు ఉంటే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో, ఏ విధంగా వాళ్ళు గుండెల్లో పెట్టుకొని పూజిస్తారో అనేది ఇవాళ వాళ్ళ అభిమానం అర్థమవుతోంది. ఖచ్చితంగా మాకు గెలుపు అనేది ఒక ఇది కాకుండా మాకు గెలుపు అనేది ఒక బాధ్యతగా తీసుకుంటాం. ఆ బాధ్యతని నెరవేర్చేదానికి అహర్నిశలు ప్రజలకి జవాబుదారితనంగా ఉంటాం, సేవ చేస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తాం. ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళకి బిఎల్సి స్కీము ఏదైతే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,50,000 రూపాయలు సొంత స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకోవటానికి ఉచితంగా ₹1 అప్పు లేకుండా, ₹1 వీళ్ళకి బయట బ్యాంకులకి వెళ్తే అప్పు కూడా పుట్టదు, కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దాన్ని ఇప్పుడే మా కిషోర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ కలెక్ట్ చేసి డీటెయిల్స్ వాళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళందరి బిఎల్సి స్కీమ్లో పెట్టించి వీళ్ళందరికీ కూడా శాశ్వత పక్కా భవనాలు కట్టించేదానికి కూడా అండగా ఉంటాం. తప్పనిసరిగా ప్రతి సమస్య మీద ఫోకస్ చేస్తాం. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధ కృషి చేస్తాం. మన ఇక్కడ ఒక కాలనీ ఉండేది, దానికి ఒక పేరు పెట్టడానికే ఒక నాయకులు కానీ ఎవరైనా కానీ పరిమితం అయ్యారు. 40 ఏళ్ళ నుంచి ఎట్లాంటి సౌకర్యాలు కానీ, ఆఖరికి టాయిలెట్కి వెళ్తే కూడా ఎత్తిపోసుకునే, ఇంత డెవలప్ అయిన ఏరియాలో టాయిలెట్కి వెళ్ళినా కూడా ఎత్తిపోసుకునేంత దుర్భర్గ మార్గం అట్లా ఉంచేశారు. డెవలప్మెంట్ అనేది ఇదవకుండా. కానీ నేను నా ఎలక్షన్లో వచ్చినప్పుడు అమ్మ మా పరిస్థితి ఇది అంటే నేను ఒకటే చెప్పాను, నన్ను నమ్మండి, నన్ను గెలిపించండి, మీకు మంచి చేస్తాను, మీ పడే కష్టాలన్నీ తీర్చుతానని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఆడపడుచుగా ఆదరించారు, నన్ను గెలిపించడం జరిగింది. కానీ గత గవర్నమెంట్లో నేను ఎన్నిసార్లు చెప్పినా ఏమీ డెవలప్మెంట్కి ఇది అవ్వలేదు. 2004 ఎలక్షన్ల తర్వాత నేను ఉమ్మన్నని ఒకటే అడిగాను. ఆ ఉమ్మన్న గెలిచినాక అన్న మనం పూనూరు సుబ్బరామరెడ్డి నగర్ అని ఒక పేరైతే పెట్టేసి ఆ పార్టీని వదిలేశారు. ఆ జనాలు బయటికి రానియకుండా అక్కడ ప్రజల్ని మనం ఆ ఏరియాని ఎట్టయినా డెవలప్ చేయాలన్నా మీరేం చేస్తారో తెలీదు, మనం మాట ఇచ్చాము అని చెప్పని నేను అడగటం జరిగింది. మాట మీద నిలబడే మనిషి ఏదైనా సరే నేనుండాను అని మనం ఉమన్నా అని పిలవగానే మన ఇంటికి వచ్చి మన సమస్య ఏంటో తెలుసుకునే మనిషిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు ఇవాళ అంతా మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడ్డాము, ఇవాళ ఉమాగారి వల్ల మీ వల్ల అయిందని చెప్పని చెప్తున్నారు. అట్లా నేనైతే ఇక్కడ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ మనం డెవలప్ అయిపోయిందని డెవలప్ చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ డెవలప్ ఇంతటితో ఆగకూడదు, రేపు పట్టాలకు పోవాలి, ఇంకా మనం ఇల్లు కట్టుకుని మనకి లోన్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే ఏంటంటే నాయకులు ఉండాలి. ఈ డెవలప్తో మనం ఆగిపోవటం కాదు, మళ్ళీ ఎవరినైనా నమ్మి మీరు మళ్ళీ మోసపోయారంటే ఈ డెవలప్మెంట్ ఇంతటితోనే ఆగిపోద్ది. కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే, నేను ముందుగా
ఉమన్నకి నా అభినందనలు థ్యాంక్స్ అన్నీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అడిగినందుకు మాట ఇచ్చినందుకు మనం ఆ మాటను నెరవేర్చాం. ఈ ప్రజలందరికీ కూడా నాకు సహకరించి నాకు తోడుగా వదిన మాకెప్పుడు ఈ పని మొదలు పెడతారని వెన్నంటి నిలబడి నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజలందరినీ కూడా, ఒక నాయకుడికి ఒక పని చెప్పాం మాకు చేయలేదని నిరుత్సాహపడే కంటే వాళ్ళకి మనం వెనకుండి 100 సమస్యల్లో ఉంటారు, వెనకుండి మా పని ఎప్పుడు చేస్తారని మనం అడిగిన రోజే మన పనులు తొందరగా అవుతాయి. అదేవిధంగా ఈ కాలనీ మనం ఇట్లా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ రోడ్లు కానీ చేసుకుంటా కారణమైంది. నేను ప్రజలందరికీ కూడా నా వెన్నంటిండి నన్ను నమ్మినందుకు, నేను వాళ్ళకి పనిచేసినందుకు, ఇదే విధంగా అందరం ఒక కుటుంబం లాగా ఉండాలని చెప్పి మనందరం కలిసి ఈ 28వ డివిజన్ తరపున నేను ఉమా గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ప్రజలు కూడా నన్ను నమ్మినందుకు ఇట్లాగే ఎప్పుడు ఒక కుటుంబంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీకి ఇంత 40 సంవత్సరాల నుంచి మురుగునీటిలో వదిలేసి ఒక బోర్డు పెట్టుకున్న పేరు అవసరమా, లేకపోతే కనుక ఉమాగారి పేరు మనం ఇంత అభివృద్ధి చేస్తున్న ఉమాగారి పేరు అవసరమా అని ఆలోచిస్తే అందరూ కూడా ఉమాగారి పేరు పెడదామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికోసం ఈ కాలనీకి బోండా ఉమా కాలనీ అని చెప్పి కూడా ఇవాళ పేరు పెట్టడం జరిగింది. ఈ కాలనీని ఈసారి ఇప్పటి నుంచి ఇంతకుముందు పాకలు అట్లా అని పిలిచేవాళ్ళు. ఆ పేరుని మేము ఇక్కడ ఉన్న అందరం మర్చిపోతాము. అందరూ మర్చిపోయి ఇది ఒక ఉమా కాలనీగా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కాలినడకన నడిచెళ్ళే రోడ్లండి ఇవన్నీ. మురికివాడలాగా ఉండేది. ఒక నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఏం వచ్చినా సరే మీకు ఇది చేస్తాం అది చేస్తామని మా దగ్గర ఓట్లు దండుకున్నారే తప్ప మాకే రోజు కూడా ఏ నాయకుడు కూడా వచ్చి చేసింది లేదండి. ఈరోజు బోండా ఉమా గారు, వీరమాచినేని లలిత కిషోర్ గారు, మనకు లలిత గారు అందరు కలిసి ఈరోజు మాకు ఒక న్యాయం అనేది మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు మీరు చూసుకుంటే ఈ రోడ్లు కానీ మీకు ఈ డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్లో జరిగిందనే దానికి మేమంతా ఈ కాలనీలో ఉండే 100 కుటుంబాలు కూడా ఈరోజు ముక్తాఖండంగా చెప్పగలుగుతున్నామండి. మాకు ఈరోజు ఇంతంత రోడ్లు మీరు చూసుకోండి, ఏ రోడ్డు చూసుకున్నా సరే, సీసీ రోడ్డు కానీ టైల్స్ రోడ్డు కానీ ఏ రోడ్డు అయినా సరే మాకు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. ఈ రుణం మాత్రం జీవితకాలం మేమందరం కూడా రుణపడి ఉంటామని సభాముఖం చెప్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇదంతను ఇప్పుడు కొద్దిగా నయం చేశారండి కిషోర్ బాబు బాండు మసి గారు, ఆయనకు వందనాలండి. ఇదివరకు ఎంగిల్ నీళ్ళు కూడా పల్లెం కడుక్కుని నీళ్ళు రోడ్డు మీద పారబోసుకుంటాం బాబు. ఇప్పుడు అన్ని సదుపాయాలు బాగా చేశాడండి. డ్రైనేజ్ కూడా వేశారండి. ఆయన వచ్చాక బాగుపడ్డాడు. 50-70 సంవత్సరాల నుంచి అండి అలాగే ఉన్నాము. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాము. మా పిల్లలు కూడా 2 బిడ్డలు తల్లిలు 3 బిడ్డలు తల్లిలు అయినారండి మా పాపలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది. ఇప్పుడు బాగుపడ్డదండి ఇదంతా. ఇప్పుడు పర్లేదండి, బాగుందండి. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎల్లవేళలా అండగా ఉంటారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ అన్నారు. బీసీ రిజర్వేషన్లు, కుల కార్పొరేషన్లు, ఆదరణ పథకాల ద్వారా వేల కుటుంబాలు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన రమణారావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం గొల్లపూడి బీసీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ యువ నాయకుడు గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా నియమితులైన చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బీసీలకు రాజకీయ ఆర్థిక పరంగా అత్యధిక అండ తెలుగుదేశం పార్టీ నుంచి లభించిందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు, కుల కార్పొరేషన్లు, ఆదరణ పథకాల ద్వారా వేల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందాయని గుర్తు చేశారు. పేద బీసీ కుటుంబాలకు సబ్సిడీ రుణాలు, సంక్షేమ పథకాలు మరింత బలపడేలా కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ యువనేత గంటా రవితేజ మాట్లాడుతూ టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అని అన్నారు. విశాఖపట్నం జిల్లాకు 5 పోస్టుల్లో 3 పోస్టులు భీమిలి నియోజకవర్గానికి రావడం సంతోషకరమని వివరించారు. తమ నియోజకవర్గం తరపున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ
ఈ బాధ్యత కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ పదవి ప్రతిష్ట కోసం కాదని సామాజిక వర్గ అభివృద్ధి కోసం పనిచేయడమే తన ధ్యేయమన్నారు. ఉత్తరాంధ్ర, ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఆర్థిక బలహీన వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తానని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాగవంశ కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు. రాబోయే ఆదరణ 3 పథకం ద్వారా రుణాలు, సబ్సిడీ రుణాలు మరింత మందికి చేరేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. విదేశీ విద్యా అవకాశాల కోసం కూడా నాగవంశ వర్గానికి అండగా ఉంటానని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినాక పూర్తిగా మళ్ళీ బీసీలకి పూర్వ వైభోగం మళ్ళా రావటం జరిగింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం నిరంతరం కూడా అండగా ఉంటా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈరోజు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి వాళ్ళని మహిళల్ని కానీ పురుషుల్ని కానీ పంపించింది తెలుగుదేశం పార్టీ. బీసీ వర్గాలకి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు 140 కులాల పైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి, అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ. 2014-19 కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం. అట్టడుగు ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అనేక రకాలుగా ఆ రోజే బీజం వేసాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం. కమ్మరి, కుమ్మరి, నాయి బ్రాహ్మలు, రజకులు, వడ్రంగి అనేక సామాజిక వర్గాల కుల వృత్తులు చేసుకుని ఆధారపడే సామాజిక వర్గాలకి కోట్ల రూపాయలతో పనిముట్లు ఇచ్చి ఆ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు సహాయం చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఆ పథకాన్ని తీసేసింది. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాటికి బీసీ వర్గాల్లో ఊపిరన్నింది, ప్రాణం లేసి వచ్చింది. మళ్ళా ఈరోజు కుల కార్పొరేషన్లో అన్నింటిలో కూడా చైర్మన్లు నియమిస్తున్నాం, కమిటీలు నియమిస్తున్నాం. ఆ కమిటీలు, ఆ చైర్మన్లు వాళ్ళకి బడ్జెట్ కేటాయింపులు చేశాం. దానివల్ల ఆ సామాజిక వర్గంలో పేద వర్గాలందరికీ కూడా సబ్సిడీ రుణాలు 1,00,000 రూపాయల సబ్సిడీతో, 1,00,000 రూపాయల బ్యాంకుతో లింకేజ్ లోన్లు ఇప్పిస్తూ ఉన్నాం. ఆదరణ పథకాలు పెడతాం. అన్ని రకాలుగా పింఛన్లు కానీ, తల్లికి వందనం కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించి మళ్ళా వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టేదానికి, దెబ్బతిన్న బీసీ కుటుంబాలని మళ్ళీ ఆదుకునేదానికి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముందుకొస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నాగవంశీ సామాజిక వర్గ రాష్ట్ర కమిటీ చైర్మన్గా మరి మా నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ బీసీ లీడరు ఎరుబోతు రమణరావుని చైర్మన్గా నియమించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో నలుమూల నుంచి నాగవంశీ డైరెక్టర్గా అనేక నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది. మా అన్న గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం నుంచి కూడా 3 డైరెక్టర్లని నియమించడం జరిగింది. వాళ్ళ కుమారుడు గంటా రవితేజ వచ్చాడు, మా అబ్బాయి. అలాగే అందరూ ఆశీస్సులతో మేమందరూ అండగా ఉంటాం, వీళ్ళ ముందుకు నడిపిస్తాం. ఖచ్చితంగా ఈ వర్గాల్ని అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎన్నికైనటువంటి కమిటీ చైర్మన్ని, డైరెక్టర్ని అభినందనలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మనకి ప్రూవ్ అయింది టీడీపీ పార్టీ అంటే బీసీ, బీసీ పార్టీ అంటే టీడీపీ. ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి 5 పోస్టుల్లో అలా 3 పోస్టులు మన భీమిలి ప్రజలకి అందచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో మన 3 లక్షల ఓటర్స్ తరపు నుంచి, అలాగే 1 లక్ష దగ్గరికి ఉన్న ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి, మన
హెచ్సిఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రివర్గాలందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మా కూటమి నేత అయినటువంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, వారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా విజయవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు మా అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎంతో మా ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్ సిన్ని గారికి, గద్దె రామ్మోహన్ గారికి, సుజనా చౌదరి గారికి, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి, జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున ఏదో చైర్మన్ అయ్యాను, గౌరవవేతం తీసుకొని, లేదనుకుంటే కారు మీద చైర్మన్ వేసుకొని తిరగడం కోసమే కాదు, నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని మా గౌరవ డైరెక్టర్ల సహకారం తీసుకొని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలుపుకొని మా సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి, ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి వారు ఆర్థికంగా ఆదుకోవడమే నా దైవంగా భావిస్తా. నాకు ప్రతి నిమిషం కూడా ఈ సంఘం అభివృద్ధి కోసం, అలానే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని, పార్టీ లైన్ ఇచ్చినటువంటి గీతకి లోబడి పనిచేస్తానని చెప్పేసి, అలానే నా ఒక్క జాతికే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయి విజయవాడలో ఒక కమ్యూనిటీ నిర్మాణం చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, విజయనగరంలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని, నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పేసి నాకు ఒక ఉద్దేశం ఉంది. అలానే రేపు రాబోయే ఆదరణ 3లో కూడా మా వాళ్ళందరికి కూడా మరి రుణాలు, సబ్సిడీ రుణాలు కూడా ఇప్పించేదానికి ముందుంటాను. అలానే మా జాతిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశాలకు వెళ్తారో, విదేశీ విద్య ప్రభుత్వం పెడుతుంది కనుక ఆ విదేశీ విద్యకి వారికి కూడా మరి వచ్చే అవకాశాన్ని కూడా నేను వాళ్ళందరూ కూడా కల్పిస్తానని చెప్పి, ఉన్నటువంటి 143 కులస్తుల వాళ్ళని కానీ, అలానే నేనున్నటువంటి పార్టీల్లో ఓసీలు అందరినీ కలుపుకొని జాతీయ ప్రయోజనం కోసం, పార్టీ నిర్మాణం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నా వంతు పూర్తి స్థాయిలో కష్టపడి వారందరికి కూడా నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్లో ఇళ్ల నిర్మాణానికి అర్హులైన 22 మంది లబ్ధిదారులకు బిఎల్సి పథకం కింద 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్లో బిఎల్సి పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హులైన 22 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చుతున్నదని, 2014-19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వ నిధులు అందించామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బిఎల్సి స్కీమ్ ద్వారా 30, 50, 70 గజాల స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి 2,50,000 రూపాయలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ డివిజన్లో 22 మందికి ఈ సాయం అందించడం సంతోషకరమని చెప్పారు. ప్రతి డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో పింఛన్ల పెంపు, గ్యాస్ బండలు, తల్లికి వందనం, ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తామన్న మాటను కూడా నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించిన లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోత్కూరు కాసిం, మోదుగుల తిరుపతమ్మ తదితర పార్టీ నేతలను ఆయన అభినందించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్యాంకులు కూడా అప్పు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇప్పించేవాళ్ళం. ఈరోజు మళ్ళా బిఎల్సి స్కీమ్ ద్వారా 2,50,000 రూపాయలు 30 గజాల్లో, 50 గజాల్లో, 70 గజాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా, అప్పుగా కాదు ఉచితంగా ఇప్పిస్తా ఉన్నాం. ఈరోజు 63వ డివిజన్ స్థానిక కార్పొరేటరు మా సోదరి మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో మరి ఇక్కడ 22 మందికి ఇల్లు కట్టుకునే దానికి 2,50,000 రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో సమస్యల మీద దృష్టి పెట్టాం. ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాజీవ్ నగర్లో గతంలో ఇల్లు కట్టించే దానికి సహాయం చేసింది మేమే.
ఇప్పుడు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు ఇచ్చేది మేమే. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 హామీలు, పింఛన్లు పెంచుతా అన్నాం, పింఛన్లు పెంచాం. గ్యాస్ బండ్లు ఇస్తా అన్నాం, గ్యాస్ బండ్లు ఇచ్చాం. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తా అన్నాం, ఇచ్చాం. అలాగే ఉచిత బస్సు అన్నాం, ఇచ్చాం. అన్ని రకాలుగా పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఇప్పుడు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు ఇస్తామని చెప్పాం, ఇప్పుడు ఇచ్చాం. కాబట్టి పని చేస్తే శాసనసభ్యుడు ఉంటే ప్రజలకి సంతోషం, ప్రజలకి అన్నీ కూడా అందుతాయి. మరి ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, ప్రధాన కార్యదర్శి కోలాసీను, ఇన్ఛార్జి మోత్కూర్ కాసిం, మిగిలినటువంటి అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తారు. ఘంటసాల కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణతో కలిసి ఘంటసాల విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఘంటసాల జీవితం యువతకు గొప్ప స్ఫూర్తినిచ్చేదని ఆయన అన్నారు. భగవద్గీత ఒక్కటే కాకుండా అనేకమైన పాటలతో ప్రపంచవ్యాప్తంగా చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు 103వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దలు, డైనమిక్ లీడర్, మన శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి, అలాగే తొలి పలుకులు అందించినటువంటి భాషా సాంస్కృతిక శాఖ సమితి సంచాలకులు మల్లికార్జునరావు గారికి, సాంబశివరావు గారికి, మా ప్రిన్సిపాల్ గారికి, ఆహుతులైన మన పెద్దలందరూ ఉన్నారు, నారాయణ గారు, విశ్వనాథ్ గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ఒక సుకృతం. ముఖ్యంగా నాకు గత సంవత్సరం ఇదే రోజు ఇదే వేదిక మీద వారి జయంతి రోజునే నేను పదవీ స్వీకారం తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఒక అదృష్టం. ఈ సంవత్సరం ఆయన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగటం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ఇందాక పెద్దలు మన CEO గారు చెప్పారు, స్వాతంత్ర సమరయోధుడిగా, అది కాకుండా ఆయన ఇంకొక గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి మాట ఏం చెప్పేవారండి. ఇప్పుడు విజయనగరంలో మాదాకవడం చేస్తున్నప్పుడు ఏ మహాతల్లి తొలిగా నా జోలిలో ముద్ద వేసిందో ఆ మహాతల్లి భిక్ష నా ఈ జీవితం అంటాడు ఆయన. ఇవాళ ఎంత మేలు పొందిన మరుసటి రోజే అది మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్న రోజులు, అందరూ కాదు. అదే మనిషి యొక్క మానవతా విలువలు. వారాల్లో ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేయటం అనేది ఆ రోజుల్లో వారాలు చేసుకునేటువంటి సంప్రదాయం ఉండేది. ఆ టైంలో మరి తొలి ముద్ద ఎవరు వేశారో ఆ మహాతల్లికి నా పాదాభివందనం అనేటువంటి మాట. అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా చేయటం అనేది గతానికి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ అమర గాయకుడు వారు ఈ జాతికి చేసిన సేవల్ని, తెలుగు భాషకు చేసినటువంటి సేవల్ని, ఆయన గేయాల్ని, ఇప్పుడు మనం దాని ప్రత్యేకత ఏంటో మల్లికార్జునరావు చెప్పారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పారు. ఇంకా మన పిల్లలు ఇప్పుడే ఈ ఘంటసాల సంగీత కాలేజీలో చదువుకుంటున్నట్టు పిల్లలు పాట ద్వారా కూడా చెప్పారు. ఘంటసాల గారు అనేది ఒక ఆణిముత్యం, ఆయన ఒక చరిత్ర. ఈ భాషలో, ఈ ప్రాంతంలో ఆయన తెలుగువాడిగా పుడతాం మనందరి అదృష్టం. మన జిల్లాలో పుడతాం ఇంకా మనందరి కూడా అదృష్టం అని
ఈ సందర్భంగా ఒకసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తాం. ఆయన 10,000 పాటల దాకా పాడారని ఇప్పుడే గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పారు. ఏ ఒక్క పాట బోరు కొట్టేది కానీ వినసొంపుగా లేనిది కానీ ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్ వద్ద శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు దర్శించిన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు తీర్చబడతాయని విశ్వాసం ఉండడంతో ఈ పౌర్ణమి రోజు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంప్రదాయ కోలాటాలు, భజన సంకీర్తనలు, డప్పుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రదక్షిణ మహోత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. ఘాట్ రోడ్, అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మార్గంగా తిరిగి ఇంద్రకీలాద్రి చేరే వరకు కార్యక్రమం సాగింది. విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి అమ్మవారు, స్వామివారి రథం వచ్చే మార్గంలో పసుపు నీళ్లతో శుభ్రపరిచి దేవదేవేరులకు హారతులు సమర్పించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు బి శంకర శాండిల్య, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఏపీ ఎంఆర్పీఎస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాటం ఫలితం ఎస్సీ వర్గీకరణ అని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు మాదిగ అన్నారు. మాదిగల దీర్ఘకాల ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల నాయకులు విజయవాడ జింకాన గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదం సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు మాదిగ మాట్లాడుతూ 1994 నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాటం ఫలిస్తుండడం పట్ల కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కృపాకర్ మాదిగ, సువర్ణరాజు మాదిగ, పెద్దాడ రమణ మాదిగ, బొబ్బులి వెంకటరమణ మాదిగ సహా ఉద్యమానికి కీలకంగా పనిచేసిన అనేక నాయకులు ఈ సభలో పాల్గొన్నారని చెప్పారు. మాదిగల దీర్ఘకాల ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని, ఈ చట్టం తమ హక్కుల సాధనలో కీలక మలుపు అని పేర్కొన్నారు. మాదిగల సమస్యలను ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం పోరాడిన సంఘాల ప్రముఖ నాయకులందరూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అసెంబ్లీలో చేయబడటం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది 3 దశాబ్దాల మాదిగల ఒక పెద్ద మహోద్యమం నడిచింది. ఈ మహోద్యమ విజయం ఈ రోజున ఒక విజయోత్సవ సభగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 32 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి అనేక మంది మాదిగ నాయకులందరినీ ఈ వేదిక పిలుచుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వేదిక ప్రారంభించబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చేసిన పోరాటం ఇతర కులాలకు ఆదర్శంగా మారింది. మాదిగలు చేసిన పోరాటానికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చట్టం చేశాడు కాబట్టి కృతజ్ఞతలు ఆయనకి తెలుపుతూ మాదిగల విజయోత్సవ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ ఒక్క వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎంతోమంది రానటువంటి అనేక సంఘాలు ఉన్నటువంటి వారికి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా మారాలని ఈ ఉద్దేశంతో ఈరోజు పెట్టాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మాదిగలు చేసిన ఒక సాహసోపేతమైన పోరాటాన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళటం వల్ల కూడా మాదిగలు ఖచ్చితంగా న్యాయం అంటే ఏదైతే మాకు అవకాశాలు కల్పించారో విజ్ఞత, కృతజ్ఞత చూపించడంలో మాదిగలు తక్కువేమి కాదు అనే విషయంలో మేము విజ్ఞత కలిగి ఉన్నాం, విధేయత కలిగి ఉన్నాం. భవిష్యత్తులో మేము చేసే మా హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మాదిగల అంశాల మీద కూడా పరిశీలించి అనేక సమస్యల్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. గత 35 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది మాదిగలు
ఆత్మగౌరవం కోసం, విద్యా ఉద్యోగ రంగాలలో తమ ప్రాతినిధ్య హక్కుల కోసం పెద్ద ఎత్తున ఒక చారిత్రకమైనటువంటి పోరాటాన్ని, ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలు బలపరిచారు. రాజకీయ పార్టీలు బలపరిచినాయి, అసెంబ్లీ బలపరిచింది, సుప్రీం న్యాయ వ్యవస్థ బలపరిచింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి అసెంబ్లీలలో ఏకగ్రీవ చట్టాలు చేయడం ద్వారా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా సంతోషాన్ని పంచుకుంటూ 35 ఏళ్ల ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయారు, కేసులు పాలయ్యారు, భవిష్యత్తులు దెబ్బతినిపోయినాయి. వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి పనులన్నీ కూడా, ఆరోగ్యాలు దెబ్బతినిపోయి ఎంతోమంది త్యాగం చేశారు. వాళ్ళందరి యొక్క కృషిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఒక సంతోషకరమైనటువంటి సందర్భంగా దీన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విజయవాడ నగరంలో సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి చేశారు. బెన్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ షోరూంను హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా వారాహి షోరూంను ఏర్పాటు చేశారని, విస్తృత శ్రేణి వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. పండుగైనా పెళ్లైనా వన్ స్టాప్ డెస్టినేషన్ వారాహి సిల్క్స్ అని పేర్కొన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభోత్సవానికి విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. షోరూంలో ఉన్న విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని హీరో తేజ సజ్జా తెలిపారు. ఎక్కడ చూసినా వారాహి హవా కనిపిస్తుందని చెప్పారు. తనకు ఇండియన్ వేర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వారాహి షోరూంలో విభిన్న రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు షోరూంను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని తనకి ఉందన్నారు. సినిమా పైరసీ అనేది చాలా బాధాకరమని, మన నెల జీతాన్ని ఎవరో దొంగతనం చేస్తే ఎంత బాధగా ఉంటుందో పైరసీ కూడా అలానే ఉంటుందన్నారు. ఇది ఎన్నో రోజులు ఉండదన్నారు. సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ వారాహి సిల్క్స్తో తన ప్రయాణం కొనసాగుతోందని, వారాహితో అసోసియేట్ అయిన దగ్గర నుంచి నేటి వరకు ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఫ్యాషన్ డెడికేషన్తో వారాహి సిల్క్స్ను ప్రారంభించారని తెలిపారు. సంప్రదాయానికి వారాహి పెట్టింది పేరని, విజయవాడలో చీరలకు వారాహి సిల్క్స్ ల్యాండ్ మార్క్గా నిలుస్తుందన్నారు. విజయవాడ తనకు ఎంతో ప్రత్యేకమని, ఇక్కడ పెద్ద షోరూం ప్రారంభం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. తనకు అన్ని రకాల చీరలు ఇష్టమని చెప్పారు. సంక్రాంతికి తన సినిమా అనగనగా ఒక రాజు వస్తోందన్నారు. వారాహి సిల్క్స్ చైర్మన్ మణిదీప్ మాట్లాడుతూ విజయవాడలో ఇది తమ 5వ స్టోర్ అని, 30,000 చదరపు అడుగుల్లో షోరూంను ఏర్పాటు చేశామన్నారు. 50,000 చీరలు అందుబాటులో ఉన్నాయని, చేనేత కార్మికులను ప్రోత్సహించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని, 500 రూపాయల నుంచి వస్త్రాలు ఉన్నాయన్నారు. 10,000 రూపాయల విలువ గల వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుందని, లక్కీ డ్రా కూడా ఉందని చెప్పారు. ఈ 5.0 విచ్ ఈస్ అవర్ బిగ్గెస్ట్, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండి. అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని చూసాం, కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని 5th స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దానికి సూపర్ హీరో తేజ సజ్జా గారు, అలాగే మా ఎవర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు, గుడ్ హార్టెడ్, కైండ్ హార్టెడ్ మీనాక్షిజీ. సో వీళ్ళిద్దరూ వచ్చి లాంచ్ చేయటం వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ద రీజన్ బీయింగ్ లక్కి ఎడిషనల్ లక్ యాడ్ చేద్దాం, ఆ లక్ని మేము కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు లక్కీ హ్యాండ్స్ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈరోజు. తేజ సజ్జా గారు మీకు తెలిసిందే, పట్టుకుందల్లా బంగారం. మీనాక్షి గారు నవ్వులతోనే అందరిని పడేస్తారు. సో ఓన్లీ రీజన్ బీయింగ్ హ్యావింగ్ ఆఫ్టర్ గోల్డెన్ హార్ట్, మా ఫస్ట్ బ్రాంచ్ గోల్డెన్ హార్ట్ అండ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు. అండ్ అలాంటి ఒక స్టార్ హీరో యొక్క మనసుని రీప్లేస్ చేయాలంటే మా తేజ సజ్జా గారే కావాలని చెప్పి, అంటే అంత మంచి మనసు నెక్స్ట్ అండ్ గోల్డెన్ హార్ట్ సజ్జా గారికి ఉంది, తేజ గారికి ఉంది. అండ్ మా మీనాక్షి గారు మా బ్రాండ్ అంబాసిడర్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ బోత్ టుగెదర్ ఫర్ ద గ్రాండెస్ట్ స్టోర్ లాంచ్ ఆఫ్ వారాహి సిల్క్స్ అట్ MG రోడ్ విజయవాడ. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ లాంచ్ చాలా ప్రత్యేకం. సంక్రాంతికి ఆంధ్రాలో ఉంటుందో తెలుసు, సంక్రాంతికి మీనాక్షి గారి మూవీ కూడా వస్తుంది. సో వీల్ ఆల్సో ప్రమోట్
మీనాక్షి దిస్ మూవీ. సో అండ్ విజయవాడ ఆ సంక్రాంతి కోసం మూమెంట్ స్టోర్ ఉన్నా సరే వెయిట్ చేసి సంక్రాంతి ముందు ఫెస్టివ్ కోసం లాంచ్ చేసాం. ఈ లాంచ్లో భాగంగా వీ హ్యావ్ ఎ మ్యాసివ్ ఆఫర్స్ ఆల్సో. అంటే ఈ స్టోర్ వచ్చేసి చూడడానికి పెద్దదే కానీ అందరికీ అందుబాటులో, ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టుగా అందరికీ ఈచ్ ఫ్లోర్ ఈజ్ సెగ్మెంటెడ్, డివైడెడ్ అకార్డింగ్ టు ద రేంజ్. 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి, బిలీవ్ మీ ఇట్స్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు 20 lakh రూపీస్ శారీస్ అనేవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచెస్. అంటే కంచికి మీరు వెళ్ళే పని లేకుండా ఒక కంచినే మీ దగ్గర తీసుకొచ్చాం. ఆ కంచి ఎన్విరాన్మెంట్ నీయడానికి తీసుకొచ్చాం. ఎన్నో షోరూమ్స్ మనం చూసాము, అంతా కూడా మనకి ఏదైతే ఆ వైబ్ కంచికి వెళ్తే మీరు కొనుక్కునే ప్యూర్ పట్టు శారీ ఫీలింగ్ ఉందో అది ఇక్కడ ఇవ్వడానికి విజయవాడలో చాలా ప్రయత్నం చేశాము. అలాగే ఈ పర్చేస్లో భాగంగా ఈ ఆఫర్స్ ఏదైతే ఈ లాంచ్లో ఎవ్రీ 10,000 పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్, అలాగే 15,000 బర్త్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ ప్లస్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు తెలుసు కదా, వారాహి ఆల్వేస్ గోస్ విత్ ద ట్రెండ్. సో గోల్డ్ సిల్వర్ ఎప్పుడు కామనే. అలా కాకుండా ఈసారి 3 లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దాంట్లో అందరికీ కూడా ఆరెంజ్ ఐఫోన్, ఏదైతే ఐఫోన్ 17 ఉందో అది లక్కీ డ్రాలో గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో జెన్జీస్ ఎవరైనా సరే శారీకి ఏం కొనుక్కుంటా అంటే కార్ కూడా ప్లాన్ చేసి, సో కార్ కూడా ఉంటాయి సార్. కార్ ఆ రోజు కూడా రావాలి. తేజ గారు హ్యాండ్ పడేది కాబట్టి సో కార్ కూడా అతి త్వరలో చేయొచ్చు. సో అండ్ మేజర్ మా ఇంపార్టెంట్ యూఎస్పీ ఏదైతే ఉందో ప్రైస్, క్వాలిటీ, రేంజ్, సర్వీస్. 10 షాపుల్లో ఉండే స్టాకు అక్షరాల 50,000 పైగా చీరలు ఒకటే షోరూంలో 30,000 స్క్వేర్ ఫీట్లో పెట్టడం జరిగింది. అలాగే క్వాలిటీ మీరు చూడండి, ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే 500 రూపీస్ స్పెండ్ చేసి ఒక్క శారీ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఏం చెప్పారో కనుక్కోండి. ఇది ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ వీవర్స్ని సపోర్ట్ చేసే ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ స్టోర్. సో ఇది అందరూ కూడా మా బ్యాక్గ్రౌండ్లో ఉండే వీవర్స్ అందరూ కూడా త్రూఅవుట్ ద ఇండియా డిఫరెంట్ వీవర్స్ అండ్ క్రాఫ్ట్స్ నుంచి మొత్తం కూడా మిక్స్ చేసి అండర్ వన్ షోరూమ్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ మీకు తేవడం జరిగింది. సో మీరు అందరూ కూడా మా దగ్గరికి ఎప్పుడు అలాగా రండి. అండ్ సర్వీస్, మీరు స్టార్ హోటల్కి వెళ్తే ఏ సర్వీస్ అయితే ఇస్తారో అలాంటి సర్వీస్, అతిథి దేవో భవ. మీరు రండి, పర్చేస్ చేసినా చేయకపోయిన తర్వాత మీరు మా క్వాలిటీ చూడండి, ప్రొడక్ట్ని చూడండి, సర్వీస్ని చూడండి, దెన్ యూ టేక్ ఏ డెసిషన్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ముందుగా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ బిగ్గెస్ట్ వారాహి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం, నా రూట్స్ కూడా విజయవాడ నుంచే. సో ఇట్స్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ టు మందీప్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. దే బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎక్కడ చూసినా ఈ మధ్య వారాహి కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు వారాహి. అందరూ డెఫినెట్గా వచ్చి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. చీరలు అయితే కాదండి, జోక్స్ అపార్ట్, నేను ఇండియన్ వేర్ బాగా ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ నా అసోసియేషన్ విత్ వారాహి ఇట్స్ బిన్ ఒక ఆన్ గోయింగ్ జర్నీ అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రమ్ ద టైమ్ ఐ అసోసియేటెడ్ విత్ వారాహి టు ఇప్పుడు ద గ్రోత్ ఈజ్ సో ఇమెన్స్. అండ్ ఐ థింక్ అది మొత్తం క్రెడిట్ గోస్ టు మనదీప్ గారు, మధురా గారు మ్యామ్. బికాస్ ప్యాషన్తో, దేర్ డెడికేషన్తో అండ్ ఎంత అది వన్ లీనియర్ ఫోకస్. అంటే వారాహి అంటే బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సారీస్, బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాట్ దే ఆర్ సెల్లింగ్. అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వారాహి సిల్క్స్ అండ్ కంటిన్యూ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అంటే మేజర్ లైన్ ఏంటంటే పండుగ అయినా పెళ్ళి అయినా అది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. సో చాలా చాలా హ్యాపీ. మీరు ఏ ఏజ్కి అయితే మీకు ఏ ఫెస్టివ్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ఇట్ హియర్. సో డెఫినెట్గా వారాహి విజయవాడలో ఇట్ విల్ బి అ మైల్ స్టోన్, ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఇన్ ద స్పేస్ ఆఫ్ సారీస్, ఇన్ ద స్పేస్ ఆఫ్ వాట్ యూ ఫీల్ వెన్ యూ వేర్ సంథింగ్. అండ్ ఐ థింక్ ఇది ఒక మెయిన్ పాయింట్ ఫర్ అవర్ వారాహి సిల్క్స్ clients also. So happy. Thank you all for being here
అండ్ విజయవాడ నాకు చాలా స్పెషల్ అండ్ ఇది ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్స్ వారాహికి. సో కంగ్రాచులేషన్స్ అగైన్ టు మొత్తం టీమ్ ఆఫ్ వారాహి. అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు వారాహి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ SIPP సమావేశం. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. కూటమి నేతలు కార్యకర్తలతో సమావేశం. తన పేషీలోని అధికారులు కూడా సేవా దృక్పథం ఉన్నవారేనన్న పవన్. భానునగర్ వాసుల చిరకాల సమస్యలకు ఫుల్ స్టాప్. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక గత 50 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఎమ్మెల్యే బోండా ఉమా చొరవతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి. గొల్లపూడి బీసీ భవన్లో నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బోండా ఉమా, యువ నాయకుడు గంటా రవితేజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.